కేటీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడు. 3 ఫీట్లు లేనోడు 100 మీటర్లకు తొక్కుతాడట. సుశీర్రా మంచిగా టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ, టైంపాస్ ముచ్చట్లు. మనం కూడా వార్త చదువుతాం, మనకు టైంపాస్ అవుతుంది ఇప్పుడు. 100 మీటర్లు తొక్కుతాడట. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని నిజం చేస్తున్నారు. మళ్ళీ 100 కిలోమీటర్ల స్పీడ్తో కారు వస్తుంది కేటీఆర్. అబ్బా ఏం ముచ్చట్లు పెట్టుట్లా మీకు మించిన మొగోలు లేరుపో. 3 ఫీట్లు లేనోడు కూడా సిరిసిల్లతో మాట్లాడుతున్నా. కేసీఆర్ కాలుగోటికి కూడా రేవంత్ సరిపోడట. నీ అవ్వ గంత పెద్దగా ఉన్నాయా కేసీఆర్ కాలుగోళ్ళు? కేసీఆర్ కాలుగోళ్ళు గంత పెద్దగా ఉంటే గోళ్ళు కత్తిరి. నువ్వో పక్క, మీ చెల్లెనో అక్కనో పక్క, లేదా మీ దగ్గర మీ దండి ఇట్లా వంగి ల్యాండా షేపులో వంగి దండం పెట్టేటోళ్ళు, కాలు మోకిలోళ్ళు వాళ్ళో పక్క గోర్లు తీయరు కేసీఆర్కు. ఇవేం మారలే, కాలుగోడికి కూడా సరిపోడంటే అంత పెద్ద కాలుగోరు అంత పెద్దగా ఉన్నాయి. నీ గోర్లు తీ ఫస్ట్. కేసీఆర్ కాలు గోర్లు తీయరు మీరు ఫస్ట్. 3 ఫీట్లు లేనోడు కూడా కేసీఆర్ను 100 మీటర్ల లోతుకు తొక్కుతాడట. ఈ బుడ్డరకాంతో ఏమీ కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారక రామారావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. నువ్వు అన్ని ఎచ్చుల మాటలు, నీ ఎచ్చుల మాటలు, మీ దరిద్రం, మీ కుటుంబం చేయటి సంకనాగిపోయారు మిగతా వాళ్ళందరూ. బీఆర్ఎస్ దెబ్బతినడానికే మీ కుటుంబం కారణం. ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు కాదు, వీళ్ళ కుటుంబ పాలన చేయడం దరిద్రం. పాపం ఇంకా నిలబడతారు. ఇప్పుడు వీళ్ళందరూ వెనకదిక్కి ఎందుకుంటారు లేదా, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎందుకుంటారంటే వీడు మా అన్ని బయట పెడతాడు తలకాయ నొప్పి. ఎందుకంటే వీళ్ళ లూపోల్దన్నీ వీళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా, కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్నుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం సీటును కొన్నాడని ఎద్దేవా చేశారు. మరి మీదే మేనేజ్మెంట్ కోటా? ఆయన నిజంగానే ఢిల్లీ మేనేజ్మెంట్ కోటానే పైసలు పెట్టుకుంటూ ఏం చేసిండో. మరి మీరు మీ అయ్యే మేనేజ్మెంట్ కోటా కదా. అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 423 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయడం చేతగాక కేసీఆర్ అప్పులు చేశారని తప్పించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఏం లేదు, మీరు అప్పులు చేసిర్రు, మిమ్మల్ని వాళ్ళు ఏమంటలేరు, ఒకరికొకరు మాట్లాడకుండా టైంపాస్ చేస్తారు. మీ ఇద్దరు దోస్తాను, చీకటి దోస్తాను, వెలుగు దోస్తాను అందరికీ తెలుసు. ఎన్నికల హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో 1.8% స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని పోయింది అధికారమేనని, పోరాట పటిమ కాదని అన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదనే మాజీ సీఎం కేసీఆర్ మాటలను కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కారుకు ఇదొక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, మళ్ళీ 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీది 100 కిలోమీటర్లు ఏమో కానీ మీ కారు గుర్తు అనేది అంబాసిడర్ గుర్తు. 100 కిలోమీటర్లు పోతే ఊసిపోతాయి పైన, ఆ పైన టాపులు గీపులు గీరలు ఆయన ఊసిపోతాయి. అందుకనే మీది అంబాసిడర్ కారు 60 స్పీడ్ అను 50 స్పీడ్ అని నడుతుంది. అది ఎక్కువ స్పీడ్ పోయే కారు కాదు మీది, అంబాసిడర్ పెట్టుకున్నారు మీరు గుర్తు. సగం సీట్లు గెలిచినా హంగు వచ్చేది. ఎన్నికల్లో 14 చోట్ల కేవలం 5,000 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని, అందులో సగం సీట్లు గెలిచినా హంగు సర్కారు వచ్చేదని కేటీఆర్ విశ్లేషించారు. మార్పు కావాలి అన్నోళ్ళు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఏంటంటే మీరు ఏక నెంబర్ అయితే వాళ్ళు 10 నెంబరు. వాస్తవం మేము కూడా అనుకుంటాం, మీ ఇద్దరు కూడా అద్దనే అనుకుంటున్నాం మేము. సచివాలయంలో లంక బిందెలు ఉన్నాయని వస్తే ఉత్త బిందెలు కూడా లేవని రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అందరు ఇజ్జతమానం పోయింది, రేవంత్ రెడ్డి కూడా ఇజ్జతమానం పోయింది ఈ ముచ్చట్ల. మంత్రిగా చేసిన అనుభవం లేనోడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటుందని ఎద్దేవా చేశారు. అనుభవం ఏంటిది? అనుభవం నీకు మంత్రిగా ఇంతకుముందు అనుభవం ఉండి మంత్రి అయినావా నువ్వు? మీ అయ్యకు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉన్నదా? అన్ని ఫస్ట్ ఎవరికి అనుభవం ఉండదు. ఈ విషయాన్ని నేను తప్పుపడతానా? ఎమ్మెల్సీ ఎన్నికలను వేరువేరుగా పెట్టడం ద్వారా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కడేనని తెలిసిపోయిందన్నారు. అబ్బా గ్రేడీనే, గొప్పోడు, చాలా గొప్పోని నువ్వు చేసినా అన్నీ బయటకు వస్తానే కానీ వాళ్ళు లోపల నొక్కుతలేరు. మీ ఈఆడికి కూడా మీరు మళ్ళీ ఇదే స్పీచ్లు దంచుతానంటే బికాజ్ ఆఫ్ సోనియా దయ, రాహుల్ గాంధీ దయ. వాళ్ళు మిమ్మల్ని దయ తెలిసి వదిలేస్తారు. మీరు వాళ్ళ దిక్కే అనుకోని వాళ్ళకి ఏం పెట్టిర్రో మందు. ధర్మం కోసం పనిచేస్తే మఠం పెట్టుకోండి. 5 ఏళ్లలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఏం చేయలే, నీయసోంటి లంగేశాలు చేయలే, నీయసోంటి లంగేశాలు, నీయసోంటి దొంగేశాలు బండి సంజయ్ చేయలే. నువ్వు పెద్ద దొంగవు, నువ్వు 420. నీ పార్టీనే ఆగం చేసిన ఏకైక వ్యక్తి ఈయననే. కేటీఆర్ ఎప్పుడైతే చేతిలో పట్టుకుంటో వాళ్ళ బీఆర్ఎస్ సంకనాకిపోయింది. ఇంకా బండి సంజయ్ ఆయన అమ్మే స్థాయట. ఫస్ట్ నువ్వు మీ అయ్యే గోర్లుది, కాలు గోర్లు, చెయ్యి గోర్లు, ఇంకెక్కడైనా గోర్లు ఉంటే తీసుకుంటుండు. బాగా పెరిగినాయని నువ్వే చెప్తాను.
సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ అడిగితే ఇవ్వలేదని, నవోదయ పాఠశాలలు తేలేదని నిందించారు. ధర్మం కోసం పనిచేస్తే రాజకీయాలు మానేసి మఠం పెట్టుకోవాలని హితవు పలికారు. మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, జడ్పీ చైర్మన్ అరుణ, టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏం లేదు, ఎంటిగా కూడా ఒక్క బొచ్చు కూడా వీకలేరు మీరు. అక్కడ బండి సంజయ్ ఇది ఆడ గెలుతాను, టాప్ మెజార్టీతో గెలుతాను. నువ్వు ఇటువంటి మీటింగులు, అడ్డమైన మీటింగులు ఎన్ని అడ్డమైన మీటింగులు పెట్టుకొని కరీంనగర్లో బండి సంజయ్ని ఎన్ని మాటలు అన్నా కూడా మీరు బండి సంజయ్ అన్న ఎంటిగా కూడా వీకలేరు. ఖబర్దార్, నేను చెప్తాను కదా కేటీఆర్, వేస్ట్గా మొత్తుకోకు. నువ్వు గెలిచే సీట్లు ఒకటో రెండో ఉన్నాయి, గాడపోయి మొత్తుకో. ఇంకేమైనా మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇగో ఒక్కటేనండి, ప్రజలందరూ గుర్తుపెట్టారు. చంద్రబాబు మోడీతో పెట్టుకున్నాడు, ఓడిపోయిండు. ఇదే ఫార్ములా. నెక్స్ట్ కేసీఆర్ మోడీతో పెట్టుకున్నాడు, ఓడిపోయిండు. మీ బతికే బస్తాన్ని అయిపోయింది. ఎవరైతే మోడీతో పెట్టుకున్నాడు ఎవరు కూడా గెలిచిన చరిత్ర లేదు. ఇదే సత్యం, ఇదే చరిత్ర, గుర్తుపెట్టుకోండి మీరు.